ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త రెండింటిని ధ్యానించాం. ఈరోజు బలవంతుడైన దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించినట్లయితే చాలా బలము కలిగినటువంటి బలవంతుడు ఎవరు అంటే సంసోను. సంసోను అనుకునేవాడు బలమంతా తనది అనుకునేటటువంటి వాడు. సంసోను తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎప్పుడైతే నాజీరు చేయబడ్డాయో, సంసోను 200 కిలోలు బరువు ఉన్నాడు అని మనం అనుకుంటే, ఎప్పుడైతే సంసోను యొక్క వెంట్రుకలు తీసివేయబడ్డాయో, నాజీరు చేయబడ్డాయో, ఆ తల వెంట్రుకలన్నీ తీసివేసిన తర్వాత 200 కిలోలు ఉన్నటువంటి సంసోను ఎంత బరువు తగ్గి ఉంటాడండి అని నేను అడగగానే చాలామంది నాకు చెప్పారు, సార్ 150 కిలోలు లేకుంటే 100 కిలోలు ఇలా చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవానికి మీరు గమనించినట్లయితే సంసోనికి వెంట్రుకలు తొలగించినప్పుడు ఎంత బరువు ఉన్నాడో అంత బరువే ఉన్నాడు, బరువేం తగ్గిపోలేదండి. అయితే సంసోను అనుకుంటా ఉన్నాడు తను సాధిస్తున్న విజయాలన్నిటికీ కారణం తన బలం అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ, దేవుని బలం అని గ్రహించలేకపోయాడు. మనలో కూడా చాలామంది విర్రవేగుతూ ఉంటారు, వారి సొంత జ్ఞానం, సొంత తెలివి, సొంత బలం అనుకుంటూ ఉంటారు. అయితే సంసోను మిస్ అయిన పాయింట్ ఏంటి అంటే, బలము తనదనుకున్నాడు. ఆ తర్వాత తెలుసుకున్నాడు బలము నాది కాదు దేవునిది అని చెప్పి. చివరి దినాల్లో ఉంటుండగా సంసోనుని మందిరంలోనికి తీసుకొని వెళ్ళారు. ఆ 2 స్తంభాల మధ్యలో నిలబెట్టగా సంసోను గ్రహించాడు బలము నాది కాదు దేవునిది అని. సంసోను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా మరొక్కసారి నాకు బలాన్ని ఇవ్వండి ప్రభువా, ఈ శత్రువుల మీద జయాన్ని పొందుకోవడానికి నాకు బలాన్ని ఇవ్వండి ప్రభువా. ఈరోజు ఉదయకాల సమయంలో నువ్వు దేనితో పోరాడుతున్నావు? బలహీనతల చేత మీరు బంధించబడి పోరాడుతూ ఉన్నారా? కోర్టు కేసుల్లో మీరున్నారా? మీకన్నా పై అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? బలవంతులు మీ పైన ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారా? మీరు బలహీనులు అనుకుంటూ ఉన్నారా? అయితే ఉదయకాల సమయంలో నీకు ఒక శుభవార్త చెప్తూ ఉన్నాను. బలవంతుడైన దేవుడు ఉన్నాడు. నా కృప నీకు చాలును, బలహీన సమయాల్లో నా కృప మీ యందు పరిపూర్ణమగుచున్నది అంటాడు. నీ బలహీన సమయాల్లో నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. కానీ నీవు ఆయన్ని ఆశ్రయించాలి కదా. ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మీరు ఆశ్రయించాలి. ప్రభువా నేను బలహీనుణ్ణి అని మీరు ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో, ఆ బలవంతుడైన దేవుడు, గమనించండి, దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు సింహమును గొర్రెపిల్లను జీల్చినట్టు జీల్చివేశాడని బైబిల్లో రాయబడి ఉన్నది. బలవంతుడైన దేవుడు సిద్ధముగా ఉన్నాడు నిన్ను బలపరచడానికి. మీరు అడగడం ఒకటే, ప్రభువా నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి, నాకు సాయం చేయండి అని అడిగితే ఆ బలవంతుడైన దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో నీ ఆత్మచేత నింపి వారిని బలపరచి నీ సేవలో బలముగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.